మీకు 5 ఎకరాలు ఉందనగానే అర్థమైపోయింది బాబు మీరు ఎంత మంచివారు అని. అమ్మాయి కూడా మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనగానే వెంటనే ఓకే చేసేసి. తీసుకోండి బాబు, మీ గురించి తెప్పించాం. చాలా ఫ్రెష్, నెల కిందటవే. అదిగో అమ్మాయి వచ్చింది. తీసుకోండి బాబు. హలో హలో అండి. అమ్మా చెప్పాయి కదా ఎన్ఎల్పి, అదే మహేందర్. తాగండి బాబు. సిగ్గుపడుతున్నారా మీరు? అడగండి బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? పర్లేదు పర్లేదు, పక్కకి వెళ్ళి మాట్లాడచ్చు. అమ్మా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఈ లోపు నేను కాఫీ తాగుతాను. ప్లీజ్ కమ్. ఇది మా డైనింగ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్, బాల్కనీ. అవును, కాఫీ ఎవరు పెట్టారు? అంత నచ్చిందా మీకు? అంటే మేడ్ పెట్టింది యాక్చువల్లీ. ఇది నా రూమ్. ఇక్కడ కూడా చాలా. కిచెన్ ఎక్కడ ఉంది? ఈ చెత్త ఏంది అసలు? నీట్నెస్ ఏది? ఏమిటమ్మా కిచెన్ లోకి వెళ్ళిపోయాడు? నిజం చెప్పు, ఇందాక నువ్వు వాడిన పాలు డేట్ అయిపోయినాయి కదా, కాఫీ ఎందుకు అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? బాబుగారు, ఇది మా కిచెన్, ఇక్కడ ఇట్లే ఉంటది. మీకు కావాలంటే మీ ఇంటికి వెళ్ళి మీకు నచ్చినట్టు చేసుకోండి. కాఫీ కూడా చంపేస్తున్నాడు నన్ను. అయ్యో బిస్కెట్ బాయ్. దొంగతనం కూడా చేస్తావా నువ్వు మళ్ళీ ఇంట్లో? మంచి రొమాంటిక్ ఉంది. మహేందర్, ఒకటి అడుగుతా, వద్దన్నావు కదా? ఎనీథింగ్. వద్దులే, బాగోదేమో. అరే నువ్వు అడుగు, అట్లాంటివేంది? అంటే లేదు వద్దులే. నీకు ఇలా బయట నచ్చదు కదా, ఇంట్లోనే చేసుకుందాం. అంటే ఇవన్నీ పెళ్లి తర్వాతే అనుకున్నా, బట్ ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్ ఐఎమ్ ఓకే. పక్కా కదా? యా. ఏం అడిగినా వద్దనుకోడు మరి. ఇలాంటివి కార్లోనా హోటల్లోనా? ఎన్ని రోజులైందో తిని. ఇదేనా నువ్వు వద్దనకూడదు అన్నది? ఒప్పుకున్నా, ఇప్పుడు తినిపించాల్సిందే. హెల్త్ అండ్ హైజీన్. ప్యాజాలో భయ్యా. హలో, బండిని ఇంత దుమ్ములో పెట్టినావు, కవర్ ఏమైనా కప్పాలి కదా? దుమ్ము వాడితే ఏం నీళ్ళు వాడుతున్నావు నువ్వు? మినరల్ వాటరా, జనరల్ వాటరా? उसी वाटर भाई, फ्रेश आया। पतिले अच्छा रहता जी। నువ్వు వాడే ఆయిల్ ఏంది? రిఫైన్ ఆయిలా, పామ్ ఆయిలా? బాయ్, నవరత్న ఆయిల్ వాడతే हम। నవరత్న ఆయిల్ వాడతాం ప్లీజ్. అది భయ్యా మీఠా దేనా? మీఠా ना ప్లీజ్. మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గురించి. అరే 2-3 రోజులు చూస్తున్నా, మస్తు మెయింటైన్ చేస్తావా? నిండు ఉంటుంది ఎప్పుడు. ఇది నిన్నడదే అన్న. మరి పబ్లిక్ ఏం తెలియదా? కొంచెం మైనస్ మసాలా ఎక్కువ కొట్టినామనుకో మస్తు ఉంటుంది. ఎట్లుందా? మస్తు ఉందనా? అక్కడ చూసినావా? మస్తు ఉందంట. అది మొన్నటిది కాబట్టి అట్లుంది. నిన్నటిదో ఏంటో ఇంకా మస్తు ఉంటుంది. ఇక సీస్దా. అజినమోటో, ఫుడ్ కలర్, సీస్. ఇవాళ ఎక్కడ రైడ్? ఇవాళ ఈవెంట్ కుమార్ అంకుల్ ఇంకొక 2-3 ప్లేస్. అరే యాక్సిడెంట్ అయిందా? అరే సైకిల్ గుద్దేసి వెళ్ళిపోయిందిరా. మంచి వాటర్ కదా, ఆపండి. ఎప్పటిదాకా చచ్చిపోద్దని చెప్పండి. మహేందర్ అన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వ ప్లీజ్ ప్లీజ్. అన్ని డూప్లికేట్. ఇవి డూప్లికేట్. ఆటో ఆల్కలైన్ FSSAI అప్రూవ్డ్. బ్రో నీకోసమే బ్రో వాటర్ తీసుకొని వచ్చా. మంచి వాటర్ అయినా? మంచి వాటర్ బ్రో, ఆల్కలైన్ FSSAI అప్రూవ్డ్. చచ్చిపోయలే బ్రో. ఒక 10 నిమిషాలు ఆగితే ఏమైంది బ్రో? మంచి వాటర్ తాగి చచ్చిపోయేవాడు కదా. వాటర్ వేస్ట్ ఇప్పుడు. బాగుంది కదా ఇక్కడ, నీట్ గా, హైజీనిక్ గా. అండ్ ఇక్కడ కిచెన్ కూడా చాలా నీట్ గా ఉంచుతారు తెలుసా? హాయ్ సార్. హలో. హాయ్ మ్యామ్. హాయ్. ఆర్డర్ ప్లీజ్. యా, 1 కోడి పులావ్. మ్యామ్ ఇట్ ఈస్ కాకినాడ కోడి పులావ్. ఓకే. యా. 1 ఉలవచారు. మ్యామ్ ఇట్ ఈస్ ఊరి చివర ఉలవచారు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ రెస్టారెంట్ ఈస్ తెలుగు ఫైడ్. ఇట్స్ అవర్ తెలుగుతనం. తెలుగు ఫైడ్. ఓకే. 1 పచ్చి పులుసు. ఇట్ ఈస్ పక్కింటి ఆంటీ పచ్చి పులుసు. బెజవాడ బేజా ఫ్రై. రాయలసీమ రొయ్యల వేపుడు. కరీంనగర్ కారం కోడి. వరంగల్. 1 మినిట్.
వరంగల్ వడలు, గోదావరి గంజి నీళ్ళు, మరదల పిల్ల మ్యాంగో డిలైట్, సౌతి గారు తీర్థం. ఏంటి రావి రే ఇట్రా ఇట్రా. మా వాళ్ళు ఏదో ఉద్యమంలాగా బయట తింటున్నారు కదా అని మీరేమో కారం, మమకారం, ఉప్పు, పప్పు, ఆవాలు, జీలకర్ర, లవంగ చెయ్యి ఏం పేర్లు రాయి ఏదో రైమింగ్ పెట్టి వరుసలు కలిపి రేట్లు పెంచేస్తారా? మళ్ళీ తెలుగుతానమనో ట్యాగు క్యా క్యా ఏంది క్యా? ముస్కో తెలుగు నై మాలూం, తోడా హిందీ మే బోలనా. ఇందాక తెలుగుతానమన్నావు కదరా. ఓయేకి చాత తెలుగుతనం, చిత్తూరు చిట్టిగారులు, భీమవరం బొబ్బట్లు, పాలకొల్లు పాపడాలు. ఆరాం సార్. గాయ్స్ ఒక్కసారి పిజ్జా చూడండి. దీని పేరు పిఠాపురం పిజ్జా అంట. ఇది ఒక అచ్చ తెలుగు పిజ్జా. దీంట్లో తెలుగుతనం ఉట్టి పడుతుంది. అర్జెంట్ గా ట్రై చేద్దాం. రండి ఇటు రండి. వావ్, దీని టేస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఫుడ్ బ్లాగింగ్. హలో, ఏమైంది? తగ్గిందా? లేదు, బట్ అంటే కొంచెం ఫీవర్ అయితే ఉంది. ఇంకా ఏమైనా తిన్నావా? టైం తింటా, ఆర్డర్ చేయాలి. అవునా, సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఓకే. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? హే, ఏంటివన్నీ? నువ్వు బయట తిన్నందుకే నీకు జ్వరం వచ్చింది. నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళి తింటా అంటావా? పదా, నేను వండి పెడతా. ఇది ఇంకా ఫ్రై అవ్వాలేమో కదా. నీకు తగ్గలేదా ఇంకా? అవును. ఏది పల్స్ చూద్దాం ఒకసారి. ఎందుకు ఇంత కష్టపడి ఇవన్నీ చేసావు? స్విగ్గీ చేసుకుందానుగా. నేను రోజు తినే వాటి మీదనే అంత కేర్ తీసుకున్నప్పుడు, అలాంటిది నాతో లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళ మీద ఇంకెంత కేర్ తీసుకుంటాను చెప్పు. చాలు చాలు, ముందైనా ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ కలపడం మానే. చాలు చాలు, మీరు ముందు ఇంట్లో వాడిన ఆయనలో మళ్ళీ మళ్ళీ వాడడం ఆపండి. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, బట్ మన సబ్స్క్రిప్షన్ వాళ్ళ చేతిలో ఉంది. షేర్, కామెంట్ and subscribe. Bye Famla. Girl Famla is jealous. Girl Famla is jealous. Subscribe to